ఏంటి సార్ ఏడుస్తున్నారు? ఏమైనా గుర్తొచ్చిందా? ఎందుకు ఏడుపు వచ్చిందిరా? మేనేజర్ గారు పిలుస్తున్నారు సార్. సరే పద. మీరు ఎలాగైనా రావయ్యా కూర్చో. కాఫీ అవుతావా? అక్కర్లేదు. పోనీ టీ అర్థం ఏంటి? విషయం చెప్పండి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ప్రసాద్, పాప మన కృష్ణమైన సంగతి నీకు తెలుసు కదా. తను ఇక్కడ వైజాగ్ లోను, వాళ్ళ ఆయన హైదరాబాద్ లోను చాలా కష్టపడుతున్నారయ్యా. అతనిది సేమ్ బ్యాంకు. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కి నువ్వు ఒప్పుకొని హైదరాబాద్ వెళ్తే అతను ఇక్కడికి వస్తాడు. ఇద్దరు చిలకా గోరింకెల్లా చక్కగా బ్యాంకులో పని మానేసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అది కాదు ప్రసాద్. అతను ఇక్కడికి రప్పించే బదులు ఈవిడ హైదరాబాద్ పంపించచ్చుగా, దరిద్రం వదిలిపోద్ది. వైజాగ్ లో తనకు సొంత ఇల్లుంది, వదిలి వెళ్ళడం కష్టం కదా. హైదరాబాద్ లో నాకు అద్దెలు దొరకడం అంతకంటే కష్టం కదా. నీకేమన్నా పిల్ల పెట్టాకలా వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? అదే ప్రాబ్లం. ఇక్కడ పుట్టి పెరిగేంత ఇమేజ్ ఉండి ఇంత సర్కిల్ ఉంటేనే ఎవడ పిల్లలు అవ్వట్లేదు. ఇక హైదరాబాద్ లో ఎవడేస్తాడు? మరి సమస్యకు పరిష్కారం ఏంటి ప్రసాద్? సింపుల్, వాళ్ళ ఆయనకు విడాకులు ఇచ్చేసి ఇక్కడే ఎవడో ఒకటి చేసుకోమని అంతే. ఇదేదో బానే ఉందమ్మా. మీరు ఊరుకోండి సార్. దుర్మార్గుడా, సీతారాములు లాంటి భార్య భర్తలు విడదీస్తే నీకు జన్మకు పెళ్ళవదు. హాయ్ హాయ్, నా ఫోటోగ్రాఫ్. 1 minute. వీడోడు వారు మీ వారా? కాదు. అమ్మయ్యా, నా కాబోయే శ్రీవారు. ఈయన కూడా ఇక్కడే అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారండి. నువ్వేం చేయక్కర్లేదు, అన్ని ఆయనే చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఒకే కూల్ డ్రింక్ లో 2 సార్లు వేసుకుని తాగుతారా? డాక్యుమెంట్స్ ఏమైనా కావాలండి? పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒకటి, నేటివిటీ సర్టిఫికేట్ ఒకటి, మిమ్మల్ని బ్యాంక్ ఇంటర్వ్యూ చేస్తే ఎవరైనా సంతకం ఒకటి, 500 రూపాయలు మినిమం బ్యాలెన్స్, 12 సంతకాలు చేసి మేమిచ్చిన టోకెన్ తీసుకుని మీరు 2 గంటలు వెయిట్ చేస్తే అప్పుడు పాస్బుక్ ఇస్తాం. నిన్న మీరు ఇవన్నీ చెప్పలేదు. నిన్న మీరు తీసుకురాలేదు. వరప్రసాద్, నువ్వు ఒక్క 3000 ఇచ్చావంటే ఓ శుభార్ చెప్తాను. ఏంటది? నిన్నే ఓ బ్రహ్మాండమైన సంబంధం చూశానయ్యా. అమ్మాయికి ఎన్నో నెల? ఏదో మొన్నోసారి అలా జరిగిందని అమ్మాయిలందరూ గర్భవతులు అనుకుంటే ఎలా? వద్దయ్యా, ఇక జీవితంలో మళ్ళీ అమ్మాయి మొహం చూడను. ఇదే లాస్ట్. నువ్వు మరీ అంత డిసప్పాయింట్ అవ్వకు ప్రసాద్. ఇంకో నెలలో శూన్యమాసం వచ్చేస్తుంది. ఈలోగా సంబంధం సెట్ చేసేద్దాం. 10 మాఘమాసాలు అవని పెళ్లి ఒక్క శూన్యమాసంలో ఏమవుద్దండి? ఆ అమ్మాయిని చూస్తే ఈ మాట అనవు. ఎక్కువ చెబుతున్నా అనుకోపోతే ఆ పిల్ల గురించి 3 ముక్కలు చెబుతాను. ఐశ్వర్యరాయ్లా అందంగా ఉంటుంది, లతా మంగేష్కర్ లా పాడుతుంది, మాధురి దీక్షిత్ లా డాన్స్ చేస్తుంది. అప్పుడు లేట్ ఎందుకు? హీరోయిన్ గా ట్రై చేయమనండి. ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న అమ్మాయి మనతో సంసారం ఎందుకు చేస్తుంది? ఎందుకయ్యా ఇంత చిన్న చిన్న విషయాలకే చిరాకు పడిపోతావు? ఇప్పుడు దేవుడు మనుషులందరినీ జంటలుగా పుట్టించాడంటారు. అబ్బాయిని ఇక్కడ పెడతాడు, అమ్మాయిని ఎక్కడో దాస్తాడు. టైం వచ్చినప్పుడు ఇద్దరిని కలుపుతాడు. అలాగే నీకు కూడా ఎవరో అమ్మాయి రాసిపెట్టి ఉంటుంది. అదే ఎవరు, ఎక్కడుంది ఆ అమ్మాయినని మనకు ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయి కనిపించగానే పూల వర్షం ఏమైనా కురుస్తుందా? మెరుపులు ఏమైనా మెరుస్తాయా? బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ఏమైనా వినిపిస్తుందా? స్వామి, సంబంధాలు చెప్పండి చాలు, స్టోరీలు వద్దు.